ఓం నమో శ్రీ వెంకటేశాయ. శ్రీమాంధాయ కళ్యాణదేదినేధ్నాం శ్రీ వెంకటవా శ్రీనివాసాయ మంగళం. శ్రీమాంధాయ కళ్యాణదేదినేధ్నాం శ్రీ వెంకటాద్రినివాసాయ ద్వారకా శ్రీనివాసాయ మంగళం. ద్వారకా నివాసాయ సూర్యచంద్ర దివ్యతేజాయ చ మధ్య వెంకటేశాయ మంగళం. శ్రీమాంధాయ కళ్యాణదేదినేధ్నాం శ్రీ గణపతి నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. భక్త మహాశైలి విజ్ఞప్తి. ఏకాదశి గురువారం వచ్చే రోజున రావి చెట్టుకు దాని అశ్వతి నారాయణ అంటారు. రావి చెట్టుని అలాగే అశ్వతి నారాయణకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ రావుకొమ్మను తెచ్చి శ్రీవారి చరణాలయం ఉంచి సింహద్వారాన్ని కట్టుకోవడం ఇప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. జనం వారి యొక్క మనవాంచి నెరవేరాలని చెప్తున్నారు. అలాగే జనం పెరగడం కారణం ఒకటైతే 10 సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అసలు రావు కొమ్మకి పశుదారం కట్టి ఎందుకు గుమ్మాన్ని కట్టుకోవాలి అనే విషయం తెలియపరచాలంటే ముందుగా మొదలో బ్రహ్మరూపాయ, మధ్యలో విష్ణురూపనే, అగ్రతే శివరూపాయ అని రావి చెట్టు గురించి చెప్పడం జరుగుతుంది. మొదలో బ్రహ్మదేవుడు ఉంటాడని, మధ్యలో విష్ణురూపాయ విష్ణురూపుని అన్నారు. విష్ణుమూర్తి కాదు, లక్ష్మీదేవి ఉంటుందని. అగ్రతే శివరూపాయ పరమేశ్వరుడు ఉంటాడని. వీళ్ళ ముగ్గురు ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరైనా రావి చెట్టు ప్రదక్షిణ చేస్తే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యన విష్ణురూపనే, అగ్రతే శివరూపాయ అని మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దధీచి మహారాజు యొక్క భార్య మహర్షి తపస్చేసి ఆ కారణంగా దాని శరీరాన్ని తీరినప్పుడు ఆ యొక్క వెన్నెముక్కను దేవేంద్రుడికి వజ్రాయుధంగా ఇచ్చాడు. అప్పుడు ఆ కారణంగా దధీచి మహారాజు బంధిస్తే నా యొక్క విషయం ఏంటి మహాప్రభు అంటే, ఇప్పుడు అత్రి మహర్షి అత్రి ఏమందంటే, నా కుమారుడు గర్భంలో కుమారుడు ఉన్నాడు, మీరేమో దేవేంద్రుడి గారిని వెన్నుముక వజ్రాయుధంగా ఇచ్చారు, నా పరిస్థితి ఏంటి, నా కుమారుడు యొక్క పరిస్థితి ఏంటంటే కనుక అప్పుడు శ్రీమన్నారాయణుడే అశ్వతి నారాయణుడు కాబట్టి ఈ పసిపిల్లవాడిని రావిచెట్టు మొదట్లో ఉంచడం కారణంగా అప్పుడు పిప్పలాదుని మీరు పెట్టారు. అది రావిచెట్టు మొదట్లో ఎప్పుడు కూడా పిప్పలాధ 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 స్మరించాలి. అప్పుడు మూలతో బ్రహ్మరూపాయ, మధ్యన విష్ణురూపనే, అగ్రతే శివరూపాయ అని మాత్రమే స్మరించాలి. రావిచెట్టు ప్రదర్శన చేయడం ఉత్తమం. ఇలా స్మరిస్తూ చేస్తే మరింత ఉత్తమం. ఇంక ఏకాదశి గురువారం వచ్చే రోజున సాక్షాత్ బృహస్పతి ఆయన దేవతలు ఒకడు. దేవానాంచ ఋషీనాంచ గురికాన్ సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం నమామి బృహస్పతం. 3 లోకాలంతరిక మహానుభావుడు ఆ యొక్క బృహస్పతి, బ్రహ్మజ్ఞానం గలవాడు. ఆయన ఏకాదశి గురువారం వచ్చిన ఈ నవగ్రహాల్లో ఏ రోజైనా ఏకాదశి వస్తే స్వామివారు వచ్చిందనుకోండి చంద్రుడు వెళ్తాడు దర్శనార్థం, మంగళవారం వస్తే కుజుడు వెళ్తాడు, అలాగే బుధవారం వస్తే బుధుడు వెళ్తాడు, గురువారం వస్తే గురుడు వెళ్తాడు, శుక్రవారం వస్తే శుక్రుడు వెళ్తాడు, అలాగే శనివారం వస్తే శని భగవానుడు వెళ్తాడు, ఆదివారం వస్తే సూర్యనారాయణుడు వెళ్తాడు. ఎప్పుడు ఆదివారం ఏకాదశి రోజుని ఆ రోజుని స్వామివారిని దర్శించుకుని ఆయన యొక్క మానవాడి యొక్క జాతిరీత్యా గోచారిత్య ప్రవేశించడానికి బయలుదేరుతారు ఆయన దర్శనార్థం. అలాగే గురువారం ఏకాదశి సందర్భంగా శ్రీ యొక్క బృహస్పతి ఆ రోజున మాత్రమే బయలుదేరుతాడు. వైకుంఠంలో వెళ్ళి శ్రీ మహావెంకటేశ్వర స్వామి సన్నిధానంలో వారి యొక్క చంద్రుడు ఉంటాడు. 6-7 మధ్య మహానుభావ ఈరోజు ఏకాదశి వచ్చింది, నేను మానవాళి జాతిరీత్యా నేను ప్రవేశించాలి, వారి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ సమస్యలను అతిక్రమించాలి అని నమస్కరించుకుని బయలుదేరుతాడు బృహస్పతి. అప్పుడు వైకుంఠంలో శ్రీమన్నారాయణ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు ఏం చెప్తారంటే, నా సన్నిధానంలో 6-7 మధ్య గురువారం రోజుని నా పాదాల చెంది ఉన్న రావకొమ్మను ఎవరైతే వాళ్ళ గుమ్మాన్ని కట్టుకుంటారో సింహద్వారాన్ని ధరింపజేస్తారో వారికి మాత్రం ఎటువంటి అపాయం కానీ, కష్టం కానీ, ఆందోళన కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఇటువంటి కలగజేయకుండా ఉండదు. సరే మహాప్రభు అని బృహస్పతి మహర్షి 2 చేతులు జోడించి నమస్కరించి బయలుదేరుతాడు. ఉదయం 6 గంటల నుంచి 7 మధ్య మాత్రమే ఆయన సన్నిధానం ఉంటాడు. తర్వాత 7 దాకా ఆయన ప్రయాణం చేస్తాడు. అప్పుడు ఏ సింహద్వారానికి రావకం ఉంటుందో ఇంటికి అపాయం రానివాడు, వారి ఇంటికి శత్రువులు రానివాడు, వారి ఇంటికి ఇబ్బందులు రానివాడు, ఆర్థికంగా కానీ ఏ మానసికంగా కానీ ఎటువంటి ఇబ్బందులు రానివాడు. నేనే సాక్షాత్ శ్రీనివాసుడే ఆయనకి చెప్పిన వాడు కాబట్టి అటువంటి గుమ్మానికి సింహద్వారానికి ఎప్పుడైతే రావకం ఉందో ఆ గుమ్మానికి వెళ్ళడు, ఆ గుమ్మానికి అపకారం చేయడు, శత్రువులను కూడా రానివాడు, సమస్తమైన చేయగలుగుతాడు.
ఆయన వివాహం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థిక ఏపతులు సమస్తమన్నీ కూడా విముక్తి చేయగల వాడు బృహస్పతి. ఎందుకంటే ఈ బృహస్పతి విష్ణు యొక్క భార్య లక్ష్మీదేవి ప్రీతుడు, కుబేరుడికి అనుగ్రహం గలవాడు. దీనివల్ల ఈ బృహస్పతి ద్వారా లక్ష్మీదేవి కుబేరుడి అనుగ్రహం కూడా కలిగి ధనయోగానికి ధనం మూలం ఎంత జగత్ కాబట్టి పద్ధతి కూడా ధనం మీద ఆధారపడి ఉంటుంది. శ్రీనివాస వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే ఈ గురు యొక్క ఆజ్ఞలో లక్ష్మీదేవి ఉంటుంది. గురుగ్రహాన్ని అనుగ్రహం మొదలైతే సమస్తం మనకు చేకూరుతాయి. అంచేత బృహస్పతి వెళ్ళి చూసి స్వామివారిని నమస్కరించిన తర్వాత బయలుదేరుతాడు. ఏ గుమ్మానికి సింహద్వారం ఉన్నా గుమ్మానికి వెళ్ళడు. ఆ యొక్క సింహద్వారానికి అన్ని వేళలా స్వామివారు శ్రీ బృహస్పతి ద్వారా అనుగ్రహాన్ని కలిగజేస్తాడు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. గోవింద 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 గోవింద. నమో శ్రీ వెంకటేశాయ.